హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ మూవీ గురు. ఫ్రెండ్స్, చాలా డేస్ తర్వాత ఐఎమ్ బ్యాక్ విత్ ఏ హారర్ మూవీ. సో ఫ్రెండ్స్, లేట్ చేయకుండా మూవీలోకి వెళ్లే ముందు ఒక లైక్ చేయండి అండ్ కామెంట్ చేయండి. అండ్ అంతేకాకుండా ఇంతవరకు మీరు మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయకపోతే గనుక ఇప్పుడే చేసి పక్కనే ఉన్న బెల్ ఐకాన్ ని యాక్టివేట్ చేసుకోండి మరిన్ని ఇంట్రెస్టింగ్ మూవీస్ కోసం. ఇక ఫ్రెండ్స్, మూవీని ఓపెన్ చేస్తే స్టార్టింగ్ సీన్ లో మనకు కనిపిస్తూ ఉంటుంది అది ఇంగ్లాండ్ సిటీ. అండ్ అక్కడ ఒక ఇంట్లో ముగ్గురు చిన్న అమ్మాయిలు ఆడుకుంటూ ఉంటారు. కానీ వాళ్ళు ఆడుకుంటూ ఉంటే వాళ్ళకి రూమ్ కార్నర్ లో ఏదో కనిపిస్తూ ఉంటుంది. సో వాళ్ళు వెంటనే ఏమి మాట్లాడకుండా అన్ని టాయ్స్ ని అక్కడే వదిలేసి ముందుకు నడుచుకుంటూ వెళ్తూ విండోలోకి ఎక్కేసి ఒకేసారి మన కళ్ళ ముందే ముగ్గురు దూకేసి చనిపోతారు, సూసైడ్ చేసుకుంటారు. అయితే ఫ్రెండ్స్, మనకు ఆ రూమ్ లో కొన్ని వింత సౌండ్స్ వినిపిస్తూ ఉంటాయి, ఇంకా కొన్ని వింత గ్లింప్సెస్, ఏదో చీకటి షాడో కనిపిస్తూ ఉంటుంది. ఇక ఫ్రెండ్స్, ఇక్కడే సీన్ కట్ అయి ఆఫ్టర్ 8 years ఇక అక్కడ మనకు కనిపిస్తూ ఉంటాడు మన మూవీలో మెయిన్ క్యారెక్టర్, మన హీరో. అతని పేరు ఆర్థర్ కిప్స్. ఇంకా అతను ఆస్పత్రిలో బయట వెయిట్ చేస్తూ ఉంటాడు, ఎందుకంటే లోపల తన వైఫ్ కి డెలివరీ అవుతూ ఉంటుంది కాబట్టి. ఆఫ్టర్ సమ్ టైమ్ తన బాబు అయితే బాగుంటాడు, కానీ తన వైఫ్ చనిపోతుంది. ఇక మళ్ళీ ఇక్కడే సీన్ కట్ అయి ఆఫ్టర్ 4 years అండ్ అక్కడ మనకు ఇల్లు కనిపిస్తూ ఉంటుంది, దాని పేరు ఆల్మోస్ట్. ఆ ఇల్లు మన హీరోదే. అండ్ మన హీరో ఆ ఇంటి నమ్మడం కోసం ఆ ప్లేస్ కి వెళ్తాడు. దానికంటే ముందు మన హీరో తన కొడుకుని కేర్ టేకర్ దగ్గర వదిలేసి వెళ్తాడు. వాళ్ళ మాటలు వింటూ ఉంటే మనకు అర్థమవుతూ ఉంటుంది కిప్స్ వాళ్ళ కేర్ టేకర్ అండ్ తన కొడుకు ఆఫ్టర్ 4 days మన కిప్స్ ని కలవడం కోసం ఆ ఇంటికి వస్తారన్నమాట. ఇక నెక్స్ట్ సీన్ లో కిప్స్ ఒక రిచ్ పర్సన్ ని కలుస్తాడు. అతను ఒక బిజినెస్ మ్యాన్ అండ్ అతను ఎగ్జాక్ట్ గా కిప్స్ వెళ్ళవలసిన ప్లేస్ లోనే ఉంటాడు. వాళ్ళు మాట్లాడుకుంటూ ఉంటే కిప్స్ చెప్తూ ఉంటాడు అతను ఆ ప్లేస్ కి ఎందుకు వచ్చాడు. కానీ అతను చెప్తూ ఉంటాడు నీ ఇల్లు ఆల్మోస్ట్ ఎప్పటికీ అమ్ముడు పోదు, ఎందుకంటే ఆ ఇంటిని కొనడం కోసం ఎవరు ముందుకు రావట్లేదు. ఇదంతా వింటూ ఉంటే మన హీరో షాక్ అవుతూ ఉంటాడు. అయినా కూడా మనవాడు పట్టించుకోకుండా హోటల్ కి వెళ్లిపోతాడు. అక్కడికి వెళ్ళాక కిప్స్ ఆ హోటల్ వర్కర్ తో ఒక రూమ్ ఇవ్వమంటాడు, కానీ అతను మాత్రం నో చెప్పేస్తాడు. కానీ అతని వైఫ్ మాత్రం కిప్స్ కి ఒక రూమ్ ఇవ్వడానికి ఒప్పుకుంటుంది. ఇక నెక్స్ట్ సీన్ లో మనకు అర్థమవుతూ ఉంటుంది తనకిచ్చిన రూమ్ ఎగ్జాక్ట్ గా 8+4 12 years కింద ఆ ముగ్గురు అమ్మాయిలు చనిపోయిన రూమే అది. ఇక నెక్స్ట్ టైం మార్నింగ్ కిప్స్ వెళ్లి ఒక వ్యక్తిని కలుస్తాడు. అతను ఒక బ్రోకర్. అతనే అన్ని హోమ్స్ ని అమ్ముతూ ఉంటాడు, ఇంకా ఎల్మోస్ట్ ని కూడా. కానీ కిప్స్ ని చూసాక అతను మాత్రం అన్హ్యాపీగా ఉంటాడు, ఎందుకంటే చెప్తూ ఉంటాడు మీ ఇంటి కాగితాలని మీకే పంపిద్దాం అనుకున్నాను, బికాస్ నో బడీ ఈస్ బయింగ్ ఇట్ అని చెప్తూ ఉంటాడన్నమాట. అలా చెప్తూనే ఆ వ్యక్తి కిప్స్ హ్యాండ్ లో పేపర్స్ పెట్టేస్తాడు అండ్ చెప్తూ ఉంటాడు ఇంటికెళ్లడం కోసం ట్రైన్ ఇంకో ½ an hour లో ఉందని చెప్తాడు. కానీ కిప్స్ మాత్రం ఏదో చెప్పడం కోసం అతనితో మాట్లాడుతూ ఉంటాడు, కానీ అతను మాత్రం ఏమి వినిపించుకోకుండా అతని ఇంట్లోంచి బయటికి గెంటేస్తాడు. అండ్ ఇంకా చెప్తూ ఉంటాడు నా కార్ డ్రైవర్ నిన్ను స్టేషన్ దాకా దింపేస్తాడని. అయితే ఫ్రెండ్స్, ఇక్కడే మనకు అర్థమవుతూ ఉంటుంది ఆ పర్సన్ తో పాటుగా ఆ ఊర్లో ఉన్న వాళ్ళెవరికి కూడా కిప్స్ అక్కడికి రావడం ఇష్టం లేదు. అందరూ కూడా మన వాణ్ణి చాలా వింతగా చూస్తూ ఉంటారు. ఎనీవేస్ మన హీరో కూడా తగ్గేదేలే. అతను డిసైడ్ చేసుకుంటాడు ఎలాంటి కండిషన్ లో అయినా అతను ఆ ఇంటిని అమ్మే వెళ్తా అని. ఇక కిప్స్ ముందుకెళ్లి ఆ డ్రైవర్ కి ఇంకొన్ని డబ్బులు ఎక్స్ట్రా ఇచ్చి చెప్తూ ఉంటాడు ఎల్మోస్ట్ కి వెళ్ళమని. అయితే ఎల్మోస్ట్ వాళ్ళ ఊరికి చాలా దూరంగా ఉంటుంది అండ్ దాని పక్కన ఎలాంటి ఇల్లు కూడా లేదు, ఎవ్వరు కూడా ఉండరు, పూర్తిగా సైలెంట్ ఏరియా. ఇంకా లక్ ఏంటంటే ఆ ఇంటి పక్కనే గ్రేవ్ యార్డ్. ఎనీవేస్ నెక్స్ట్ సీన్ లో కిప్స్ ఆ ఇంట్లో ఉంటాడు. అతను లోపలికి వెళ్తూ ఉంటాడు, కానీ వెనకాల మనకు కనిపిస్తూ ఉంటుంది కిప్స్ వెనకాల ఒక బ్లాక్ షాడో ఫాలో అవుతూ ఉంటుంది. కానీ మనవాడు మాత్రం చూసి ఇగ్నోర్ చేస్తాడు. ఇంకా అతను ఆ ఇల్లు మొత్తం ఎక్స్ప్లోర్ చేస్తూ ఉంటాడు. ఇంకొక ప్లేస్ కి వెళ్లి ఇంటి విండోలోంచి కిందికి చూస్తూ ఉంటాడు. లకీలీ ఆ విండోకి డైరెక్ట్ గా గ్రేవ్ యార్డ్ కనిపిస్తూ ఉంటుంది. ఇంకా మనవాడు బ్యాడ్ టైం ఆ విండోలోంచి ఆ గ్రేవ్ యార్డ్ లో ఒక బ్లాక్ డ్రెస్ వేసుకున్న ఒక లేడీ కనిపిస్తూ ఉంటుంది. ఇంకా ఆ లేడీ మనవాడినే చూస్తూ ఉంటుంది చాలా వింతగా. ఇక మనవాడు తనతో మాట్లాడడం కోసం కిందికి వస్తాడు, కానీ కింద మళ్ళీ ఎవరు ఉండరు, పూర్తిగా సైలెంట్ అండ్ ఎంప్టీ ఏరియా. ఇక ఆఫ్టర్ సమ్ టైం మెల్లమెల్లగా చీకటి పడుతూ ఉంటుంది. అంతకంటే ముందే డ్రైవర్ అక్కడికి వచ్చేస్తాడు మనవాడిని పిక్ చేసుకోవడం కోసం. అండ్ ఇక నెక్స్ట్ సీన్ లో మనవాడు ఊర్లో ఉంటాడు. మనవాడు మొత్తం అంతా కూడా కానిస్టేబుల్ కి ఎక్స్ప్లెయిన్ చేస్తూ ఉంటాడు, కానీ కానిస్టేబుల్ మాత్రం తన మాటలు మొత్తం ఇగ్నోర్ చేస్తాడు, అంత సీరియస్ గా తీసుకోడు. అయితే అప్పుడే ఆ ప్లేస్ కి ఇద్దరు పిల్లలు తన ఏజ్ ఉండే ఇంకో అమ్మాయిని పట్టుకొని మన వాడి దగ్గరికి వస్తారు అండ్ చెప్తూ ఉంటారు తనేమో తింది, అందువల్ల ఈమె హెల్త్ పాడైంది, ఈ విధంగా మారిపోయింది. ఇక తనని చూస్తూ ఉంటే మన వాడికి బాధేస్తూ ఉంటుంది. అతను గట్టిగా అరుస్తూ కానిస్టేబుల్ ని పిలుస్తూ ఉంటాడు, కానీ కానిస్టేబుల్ చాలా లేట్ చేసి చాలా మెల్లగా వస్తాడు. అంతకంటే ముందే ఆ అమ్మాయి అక్కడే చనిపోతుంది మన వాడి కళ్ళ ముందే. ఇక నెక్స్ట్ సీన్ లో మనవాడు ఆ రోజు రాత్రి మళ్ళీ ఆ రిచ్ పర్సన్ వాళ్ళ ఇంటికి వెళ్తాడు. డిన్నర్ కి పిలిస్తే వెళ్తాడు. అతని పేరు మిస్టర్ డైలీ, అంటే తెలుగులో ప్రతి రోజుగారు అన్నమాట. అయితే ఇక్కడే మనకు తెలుస్తూ ఉంటుంది మిస్టర్ డైలీకి ఒక పిల్లాడు ఉండేవాడు, కానీ చిన్న వయసులోనే అతను చనిపోయాడు. ఇక మిస్టర్ డైలీ మనవాడితో మాట్లాడుతూ తన వైఫ్ గురించి చెప్తూ ఉంటాడు. అతను చెప్తూ ఉంటాడు తన వైఫ్ కొన్ని సార్లు వింతగా బిహేవ్ చేస్తుంది, తన బిహేవియర్ మొత్తం అంతా మారిపోతుంది, సైకోలాగా చేస్తూ ఉంటుంది సమ్ టైమ్స్. అండ్ ఇంకా సమ్ టైమ్స్ నా వైఫ్ చెప్తూ ఉంటుంది మా కొడుకు తనతో మాట్లాడుతూ ఉన్నాడని. అయినా కూడా మిస్టర్
మిస్టర్ డైలీ తన వైఫ్ మాటలు పట్టించుకోడు. ఎందుకంటే తన దృష్టిలో తన వైఫ్ మెంటల్ గా డిస్టర్బ్ అయింది. అందుకే అతను అంతా ఇగ్నోర్ చేస్తూ ఉంటాడు. అయితే ఆ రోజు కూడా తన వైఫ్ వింతగా బిహేవ్ చేస్తూ ఉంటుంది. తనని చూసి మిస్టర్ డైలీ ఏం చేయలేక తనకి క్లోరోఫామ్ ఇచ్చి అన్కాన్షియస్ చేస్తాడు. అయితే మన హీరో నెక్స్ట్ సీన్ లో మిస్టర్ డైలీ కొడుకు ఫోటో చూస్తూ ఉంటాడు. కానీ ఆ ఫోటో చూస్తూ ఉంటే మనవాడు షాక్ లో ఉంటాడు. ఎందుకంటే ఆ ఫోటో రిప్రజెంట్ చేస్తూ ఉంది ఒక అమ్మాయి సూసైడ్ చేసుకుని చనిపోయినట్టుగా. ఇక నెక్స్ట్ డే మార్నింగ్ కిప్స్ ఆ ఇంటి బ్రోకర్ దగ్గరికి మళ్ళీ వెళ్తాడు. కానీ అక్కడ అతను వాళ్ళ ఇంట్లో ఉండడు. ఇక మనవాడు మెల్లగా ఇంటి బేస్మెంట్ లోకి వెళ్తాడు. అక్కడ తనకి ఇంటి బేస్మెంట్ లో ఒక పిల్లాడు కనిపిస్తూ ఉంటాడు. అతను అక్కడ లాక్ చేశారు. మనవాడు అతన్ని కాపాడదాం అనుకుంటాడు. కానీ ఆ పిల్లాడు చెప్తూ ఉంటాడు, నన్ను ఇక్కడే వదిలేసి నువ్వు వెళ్ళిపో అని చెప్తూ ఉంటాడు. తన మాటలు విన్నాక కిప్స్ మళ్ళీ బయటికి వస్తాడు. బయటికి వచ్చాక మిస్టర్ డైలీ కిప్స్ ను కలుస్తాడు. ఇద్దరు కలిసి మళ్ళీ ఆ ఇంటికి వెళ్తూ ఉంటారు. కానీ అంతకంటే ముందు వాళ్ళ రూట్ కి అడ్డంగా ఊర్లో ఉండే వాళ్ళు మొత్తం పడుతూ ఉంటారు. అండ్ ఇంకా కిప్స్ చేతిలో చనిపోయిన ఆ అమ్మాయి వాళ్ళ ఫాదర్ వచ్చి తన కూతురు చావుకి కిప్సే రెస్పాన్సిబుల్ అని చెప్తూ ఉంటాడు. అతను ఎందుకు ఆ విధంగా చెప్తున్నాడంటే ఆ రోజు కిప్స్ ఆ ఇంట్లో ఆ బ్లాక్ లేడీని చూశాడు. అండ్ ఇక అందువల్లే ఆ బ్లాక్ లేడీ తన కూతురుని చంపేసింది అని చెప్తూ ఉంటాడు. అయితే మిగతా వాళ్ళు కూడా కిప్స్ ని లండన్ వెళ్లిపో అని చెప్తూ ఉంటారు. కానీ మనవాడు మాత్రం అక్కడ నుండి వెళ్లేవాడు కాదు. ఇంటి నమ్మే వరకు ఎక్కడికి వెళ్లేదే లేదు. ఇక మిస్టర్ డైలీ ఏదో విధంగా కార్ ని తప్పించి ఫైనల్ గా మనవాడిని ఆ ఇంటికి చేరుస్తాడు. అక్కడికి వెళ్ళాక మనవాడు చెప్తూ ఉంటాడు డైలీతో, ఈ రోజు రాత్రి నేను ఇక్కడే ఉంటా అని. తన మాట విన్నాక డైలీ తన డాగ్ ని కిప్స్ తో పాటు పంపిస్తాడు. ఇంకా జాగ్రత్త అని చెప్పి అతను వెళ్లిపోతాడు. మనవాడు వెళ్తూ వెళ్తూ ఉంటాడు అండ్ చీకటి పడుతూ ఉంటుంది. ఇక మనవాడి ఇంట్లోకెళ్లి ఇల్లంతా కూడా క్యాండిల్స్ వెలిగిస్తాడు. అన్నిటిని వెలిగించాక మనవాడు ఇంట్లో ఉండే లెటర్స్ పేజెస్ అన్ని చదువుతూ ఉంటాడు. అయితే అన్ని పేజెస్ లో మనవాడికి ఒక లెటర్ దొరుకుతుంది. అది యాక్చువల్ గా ఆలిస్ ఆర్థర్ అనే పేరు పైన వచ్చింది. అయితే ఇక్కడ ఆలిస్ ఆర్థర్ ఆ ఇంటికి మెయిన్ ఓనర్. అండ్ ఇంకా ఆలిస్ కి ఆ లేఖ రాసింది ఎవరో కాదు, ఆలిస్ చెల్లె జానెట్. అంతా చూస్తూ ఉంటే మన వాడికి అర్థమవుతూ ఉంటుంది ఆలిస్ కి పిల్లలు లేరు. అండ్ ఇంకా ఆలిస్ తన చెల్లె జానెట్ యొక్క పిల్లల్ని లాక్కుంది. జానెట్ కి మెంటల్ డిజార్డర్ ఉందని చెప్పి. అండ్ ఇంకా మన వాడికి అర్థమవుతూ ఉంటుంది ఎన్ని డేస్ అయినా కూడా ఆలిస్ ఆ పిల్లల్ని జానెట్ తో కలవనివ్వలేదు. అండ్ ఇంకా మన వాడికి ఇంకో పేజ్ దొరుకుతుంది. అందులో రాసి ఉంటుంది జానెట్ ఆలిస్ కోసం రాసిన లెటర్. దాన్ని చదువుతూ ఉంటే మన వాడికి అర్థమవుతూ ఉంటుంది తన చిల్డ్రన్ చనిపోయారు. అండ్ జానెట్ వాళ్ళ డెత్ కి మెయిన్ రీజన్ ఆలిస్ పైనే వేస్తూ ఉంటుంది. తను డైరెక్ట్ గా చెప్తూ ఉంటుంది ఆలిస్ తలుచుకుంటే కనుక తన పిల్లల్ని కాపాడేది, కానీ తను కావాలని ఆ విధంగా చేయలేదు. ఇంకా మనవాడు చూస్తూ ఉంటే ఇంకొన్ని పేపర్స్ లో డెత్ సర్టిఫికెట్స్ దొరుకుతాయి. ఇంకా మనవాడికి అందులో ఒక పెద్ద విషయం తెలుస్తుంది. అదేంటంటే ఆ ఇంటి బేస్మెంట్ లోని జానెట్ హ్యాంగ్ చేసుకొని చనిపోయింది. ఇన్ఫాక్ట్ సూసైడ్ చేసుకుంది. ఇక ఇప్పుడే మన కిప్స్ కి అంత క్లియర్ గా అర్థమవుతూ ఉంటుంది. ఎట్ ద సేమ్ టైం తన డాగ్ ఎగ్జిట్ డోర్ దగ్గరికి వెళ్లి గట్టిగా అరుస్తూ ఉంటుంది. దాని సౌండ్ విన్నాక మనవాడు బయటికి వెళ్తాడు. కానీ బయట చూస్తే మొత్తమంతా అట్మాస్ఫియర్ పూర్తిగా మారిపోయింది. చల్లగా గాలి వస్తూ ఉంది. ఇంకా వర్షం పడేలాగా కూడా ఉంది. డైరెక్ట్ గా చెప్పాలంటే అట్మాస్ఫియర్ పూర్తిగా మారిపోయింది. ఇంకా మనవాడు చూస్తూ ఉంటే ఆ జంగిల్ లోపల ఆ ఊర్లో చనిపోయిన పిల్లల యొక్క ఆత్మలు కనిపిస్తూ ఉంటాయి. ఇదంతా చూస్తూ ఉంటే మనవాడు చాలా భయపడుతూ ఉంటాడు. అండ్ మళ్ళీ భయపడి రూమ్ లోకి వెళ్లిపోతాడు. ఇంకా కిప్స్ కి ఇంటి పై ఫ్లోర్ లో ఒక డోర్ కనిపిస్తూ ఉంటుంది. మనవాడు వెళ్లి ఓపెన్ చేద్దాం అనుకుంటాడు. కానీ అది ఓపెన్ కాదు. సో మనవాడు వెళ్లి ఓ గొడ్డలు తీసుకొని వచ్చి చూస్తే గనక అక్కడ మాత్రం ఆ డోర్ దానికదే ఓపెన్ అయి ఉంది. సర్ప్రైజింగ్లీ మనవాడు షాక్ అయిపోయాడు. ఇంకా లోపలికి వెళ్ళి చూస్తే ఒక చైర్ దానికదే ఊగుతూ ఉంది. ఏ విధంగా అంటే అందులో ఎవరో కూర్చొని ఊపుతూ ఉన్నట్టుగా. మనవాడు భయంగా పైకి చూస్తాడు. కానీ అక్కడే మనవాడికి సర్ప్రైజింగ్ గా ఒక లేడీ ఉరి వేసుకున్నట్టు కనిపిస్తూ ఉంటుంది. ఇంకా మనవాడి కంటి ముందే ఇంకా తను మాయమైపోతుంది కూడా. కిప్స్ కి ఏమీ ఎటు ఏది అర్థం కాదు. అంత షాక్ లో ఉంటాడు. మనవాడు చాలా భయపడుతూ ఉంటే అప్పుడే మనవాడి ముందుకి ఒక చిన్న పిల్లాడి దయ్యం వస్తుంది. ఇంకా భయపడుతూ ఉంటుంది. ఇక ఏం చేయలేక మనవాడు పారిపోతూ ఉంటాడు. ఎట్ ద సేమ్ టైం మనవాడి ముందుకి ఒక బ్లాక్ డ్రెస్ వేసుకున్న లేడీ తన వైపే నడుచుకుంటూ వస్తున్నట్టుగా కనిపిస్తూ ఉంటుంది. తప్పించుకోవడం కోసం మనవాడు ఒక రూమ్ లోకి వెళ్ళి లాక్ చేసుకుంటాడు. కానీ లోపల చూస్తూ ఉంటే బెడ్ పైన మొత్తం కూడా బ్లాక్ గా మారిపోతూ ఉంది. అండ్ ఆ బెడ్ లోంచి ఒక ఆత్మ బయటికి వస్తూ ఉంటుంది. ఒక చిన్న పిల్లాడి ఆత్మ. ఇక మనవాడు చాలా భయంగా పారిపోతూ బయటికి వచ్చి కిందికి పరిగెట్టుకుంటూ వెళ్తే తన ముందుకి మిస్టర్ డైలీ వస్తాడు. యాక్చువల్ గా మిస్టర్ డైలీ తనని పట్టుకెళ్లడం కోసం వచ్చాడు. మనవాడికి తెలియదు పాపం తను ఆ రోజు నైట్ అంతా కూడా భయపడుతూ తిరుగుతూ మార్నింగ్ అయిపోయిందని. ఇక నెక్స్ట్ సీన్ లో ఇద్దరు కలిసి కార్ లో వెళ్తూ ఉంటారు. ఆ టైంలో కిప్స్ అన్ని ఇన్సిడెంట్స్ ని డైలీకి చెప్తూ ఉంటాడు. కానీ డైలీ మాత్రం కిప్స్ యొక్క ఒక్క మాట కూడా నమ్మడు. తనంతా ఫేక్ అని చెప్తూ ఉంటాడు. కానీ ఎప్పుడైతే ఇద్దరు ఊర్లోకి వస్తారో వాళ్ళకి కనిపిస్తూ ఉంటుంది ఆ ఊర్లో ఉన్న ఆ బ్రోకర్ అంటే కిప్స్ యొక్క ఇంటిని అమ్మకానికి తీసుకున్న బ్రోకర్ ఏమాత్రం బాగోలేడు.
అతని ఇల్లంతా కాలిపోయి ఉంది. ఇల్లంతా కాలిపోతూ ఉంటే కిప్స్ కి గుర్తుకొస్తుంది ఆ ఇంటి బేస్మెంట్ లో ఒక పిల్లాడున్నాడని. అతన్ని కాపాడడం కోసం కిప్స్ ఆ ఇంటి బేస్మెంట్ లోకి పరిగెడతాడు. కానీ అక్కడికి వెళ్ళాక జానెట్ ఆత్మ వచ్చి ఆ అమ్మాయిని చనిపోమ్మని ఫోర్స్ చేస్తూ ఉంటుంది, గైడ్ చేస్తూ ఉంటుంది. కానీ కిప్స్ ఆ అమ్మాయికి నో చెప్తూ ఉంటాడు. అయినా కూడా ఆ అమ్మాయి తన మాట పట్టించుకోకుండా తనను తాను కాల్ చేసుకుంటూ ఉంటుంది కిప్స్ కంటి ముందే. ఇదంతా చూస్తూ ఉంటే అతను షాక్ లో ఉంటాడు. ఆయన బయటికి వచ్చి డైలీతో కలిసి డైలీ వాళ్ళ ఇంటికి వెళ్తాడు. అక్కడికి వెళ్ళాక తను మళ్ళీ వెళ్లి డైలీ వైఫ్ ని కలుస్తాడు. తనకు అర్థమవుతూ ఉంటుంది తన కొడుకు వాటర్ లో మునిగిపోవడం వల్ల చనిపోయాడని. ఎట్ ద సేమ్ టైం తన వైఫ్ మళ్ళీ మారిపోతూ ఉంటుంది, వేరే విధంగా మాట్లాడుతూ ఉంటుంది. తను చెప్తూ ఉంటుంది షీ మేక్స్ అస్ టు డూ ఇట్ అండ్ అప్పుడే ఆ టైంలోకి డైలీ వస్తాడు. తన హ్యాండ్స్ లోనే తన వైఫ్ కాల్ తిరిగి కింద పడిపోతుంది. ఇక ఇప్పుడు మన వాడికి మొత్తం అంతా క్రిస్టల్ క్లియర్ గా అర్థమవుతూ ఉంటుంది. ఆ బ్లాక్ డ్రెస్ లో ఉండే ఆత్మ ఇటు అటు తిరుగుతూ ఉంటుంది. అండ్ ఆత్మ ఎవరో కాదు, జానెట్టే. తన ఈ విధంగా ఎందుకు చేస్తుందంటే తన పిల్లలు చనిపోవడం వల్ల తనకు బాధేసింది అండ్ కోపంగా ఉంది. అండ్ అందుకోసమే తను ఈ విలేజ్ పైన పిల్లల పైన రివెంజ్ తీసుకుంటూ ఉంది. ఇదంతా అర్థమవుతూ ఉంటే మన వాడికి ఒక ప్లాన్ వస్తూ ఉంటుంది. అదేంటంటే జానెట్ యొక్క పిల్లల డెడ్ బాడీని తనకు చూపిద్దామని. అప్పుడైనా జానెట్ రిలాక్స్ అవుతుంది అండ్ ఈ విధంగా చంపడం ఆపేస్తుంది అని అనుకుంటూ ఉంటాడు. ఇక తను ఇదే విషయం డైలీకి చెప్తాడు. కానీ డైలీ మాత్రం డైరెక్ట్ గా నో చెప్తాడు, ఎందుకంటే వాళ్ళ డెడ్ బాడీస్ ఎక్కడ ఉన్నాయో ఎవరికి తెలియదు కాబట్టి. కానీ కిప్స్ చెప్తూ ఉంటాడు మనం వాళ్ళ డెడ్ బాడీస్ ని అక్కడే వెతుకుదాం, ఎక్కడైతే వాళ్ళు చనిపోయారో అని చెప్తూ ఉంటాడు. ఇక మళ్ళీ వాళ్ళిద్దరూ ఆ బిల్డింగ్ లోకి వెళ్తారు. అక్కడికి వెళ్ళాక మనవాడు ఒక రోప్ తీసి తన బాడీకి కట్టేసుకుంటాడు, ఇంకో ఎండ్ ఆ కార్ కి కట్టేస్తాడు. ఇక అతను ఆ ఇంట్లో ఉన్న బురద లాంటి ప్లేస్ లోకి వెళ్తాడు. లోపలికి వెళ్ళి చెక్ చేస్తూ ఉంటాడు, ఎందుకంటే వాళ్ళ పిల్లలు అక్కడే పడి చనిపోయారనుకుంటున్నాడు. అండ్ ఇంకా టైం గడుస్తూ ఉంటే అనుకున్నట్టే అతనికి ఆ ప్లేస్ లో డెడ్ బాడీస్ దొరుకుతాయి. ఇక మనవాడు ఆ డెడ్ బాడీని బయటికి తీసి దాన్ని పట్టుకొని వెళ్లి ఆ రూమ్ లో పెడతాడు, ఎక్కడైతే అతనికి ఊగుతున్న చైర్ కనిపించిందో. ఇంకా మనవాడ బాడీ చుట్టూరా లెటర్స్ పేజెస్ అన్ని పెడతాడు. కానీ కింద మాత్రం డైలీకి తన కొడుకు కనిపిస్తూ ఉంటాడు. అతన్ని ఫాలో అవుతూ డైలీ కూడా ముందుకు వెళ్తూ ఉంటాడు. ఆ విధంగా డైలీ ఒక రూమ్ లోకి వెళ్తాడు. లోపలికి వెళ్ళాక సడన్ గా దానికదే డోర్ క్లోజ్ అయిపోతుంది. ఇక డైలీ చాలా భయపడుతూ ఉంటాడు అండ్ గట్టిగా అరుస్తూ ఉంటాడు, కిప్స్ ని పిలుస్తూ ఉంటాడు. కానీ ఇంకో సైడ్ కిప్స్ మాత్రం షాక్ లో ఉంటాడు, ఎందుకంటే ఇంతసేపు అయినా కూడా జానెట్ తన పిల్లాడి కోసం రాలేదని. కానీ అప్పుడే మనవాడు నోటీస్ చేస్తూ ఉంటాడు ఆ ఇంట్లో ఉండే క్యాండిల్స్ వాటికవే ఆరిపోతూ ఉంటాయి. మనవాడికి అర్థమవుతూ ఉంటుంది ఆ రూమ్ లోకి తను వచ్చేస్తూ ఉందని. ఇక తను స్పీడ్ గా వచ్చి మనవాడిని భయపడుతూ ఉంటుంది. కానీ ఎప్పుడైతే జానెట్ తన పిల్లాడిని చూస్తుందో తను ఒక్కసారిగా రిలాక్స్ అయిపోతుంది. అండ్ ఇంకా జానెట్ తన కొడుకుని చూసుకుంటూ ఆఫ్టర్ సమ్ టైమ్ ఆ ప్లేస్ నుంచి వెళ్లిపోతుంది. కింద కూడా డైలీ ముందున్న డోర్ ఓపెన్ అయిపోతుంది. డైలీ కిప్స్ ని కలుస్తాడు. కిప్స్ చెప్తూ ఉంటాడు ఇక ఇప్పుడు జానెట్ వెళ్లిపోయింది అండ్ ఇప్పుడు మనం చేయాల్సింది ఏంటంటే ఆ డెడ్ బాడీని వాళ్ళ మామ్ బాడీతో కలిసి భూమిలో పాతేయాలి అని చెప్తూ ఉంటాడు. ఇక అప్పుడే ఈ ప్రాసెస్ ఇక్కడ అయిపోతుంది. తనకు తన కొడుకు దొరుకుతాడు, ప్లస్ ఇక్కడ జరిగే మరణాలు ఆగిపోతాయి. ఇక నెక్స్ట్ సీన్ లో ఇద్దరు కలిసి ఆ డెడ్ బాడీస్ కలిపి భూమిలో పాతేస్తారు. అండ్ నెక్స్ట్ సీన్ లో కిప్స్ స్టేషన్ లో ఉంటాడు. అక్కడ తన కొడుకు వచ్చేస్తాడు కేర్ టేకర్ తో పాటుగా. తనని కలుసుకున్నాక కిప్స్ తన కొడుకుని డైలీకి పరిచయం చేస్తాడు. అండ్ ఆ తర్వాత తను కేర్ టేకర్ కి చెప్తూ ఉంటాడు నువ్వెళ్ళి టికెట్స్ తే లండన్ కోసం, మనం ఈ ప్లేస్ లో ఒక రోజు కూడా ఉండద్దు, వెళ్లిపోదామని చెప్తూ ఉంటాడు. ఇక కేర్ టేకర్ వెళ్లి టికెట్స్ కొంటూ ఉంటుంది. కిప్స్ కూడా మాటల్లో పడి డైలీతో మాట్లాడుతూ ఉంటాడు. దానివల్ల అతను తన పిల్లాడి పైన దృష్టి పోగొట్టుకుంటాడు. ఇక ఆ పిల్లాడు మెల్లగా తన ఫాదర్ హ్యాండ్ వదిలేసి వస్తున్న ట్రైన్ ముందుకు వెళ్తూ ఉంటాడు. అండ్ ఇక కిప్స్ కి మళ్ళీ ఆ బ్లాక్ డ్రెస్ లో ఉన్న అమ్మాయి కనిపిస్తూ ఉంటుంది. అండ్ ఆ తర్వాత మనవాడు తన కొడుకుని చూస్తాడు. తన కొడుకు ఆల్మోస్ట్ చనిపోయే ప్లేస్ లో ఉన్నాడు. ఇక మనవాడు తన కొడుకును కాపాడుకోవడం కోసం కిందికి దిగి ట్రైన్ ముందుకు వెళ్తూ ఉంటాడు. కానీ అనుకోకుండా ట్రైన్ వచ్చేసి కొడుకుని తండ్రిని ఇద్దరిని గుద్ది పడేస్తుంది. ఇక డైలీకి ఆ ప్లేస్ లో ఊర్లో చనిపోయిన వాళ్ళ యొక్క సోల్స్ అన్ని కనిపిస్తూ ఉంటాయి. అండ్ అంతేకాకుండా ఆ ప్లేస్ లో జానెట్ ఆత్మ కూడా కనిపిస్తూ ఉంటుంది. అండ్ ఇంకో సీన్ లో కిప్స్ మళ్ళీ లేస్తాడు అండ్ తన కళ్ళ ముందు చనిపోయిన తన వైఫ్ కనిపిస్తూ ఉంటుంది. ఇక ముగ్గురు కలుసుకొని ఆ ప్లేస్ లోంచి వెళ్తూ ఉంటారు చాలా హ్యాపీగా. యాక్చువల్ గా కిప్స్ ఫ్యామిలీ మొత్తం చనిపోయింది. ఇక ఇప్పుడు ముగ్గురు కలుసుకొని హ్యాపీగా పైకి వెళ్తూ ఉంటారు. ఇదే టోన్ తో మూవీ కూడా ఎండ్ అవుతూ ఉంటుంది ఫ్రెండ్స్. ఇంకా ఆ బ్లాక్ డ్రెస్ లేడీ ఆత్మ అక్కడి నుండి వెళ్ళలేదు, అది ఇంకా పగ తీర్చుకుంటూనే ఉంది, తన పగ ఇంకా మిగిలే ఉంది. ఇక ఇదే టోన్ తో ఫ్రెండ్స్ మూవీ కూడా ఎండ్ అవుతూ ఉంటుంది. ఫ్రెండ్స్ మీకు మూనొస్తే ఒక లైక్ కొట్టి కామెంట్